గోదావరి పుష్కరాల నిధులు నిర్వహణ తీరు జరుగుతున్న పనులపై స్పష్టత కొరవడిందని, నాణ్యత రాహిత్యంగా పనులు చేపడుతున్నారని వామపక్ష పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పుష్కర నిధులపై వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం స్పందించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర నాయకుడు తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె జోజీ, కె కిరణ్ కుమార్, ఏఐటియుసి నాయకుడు కూండ్రపు రాంబాబు మాట్లాడారు. పేపర్ మిల్లు వ్యర్థాలతో ఇప్పుడే కాలుష్యం జరుగుతుందన్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. తక్షణం పుష్కరాల నిధులు పనులపై చర్చించేందుకు అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడానికి వామపక్షాల రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. కేజీ బీసిన్ చమురు తవ్వకాల్లో 50% రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. 3వ తేదీన కోటగుమ్మం వద్ద జరిగే ఆందోళనలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను ఉపసంహరించాల్సిందేనన్నారు. వామపక్ష నాయకులు జువ్వల రాంబాబు, బి పవన్, వంగమురి కొండలరావు, బి పూర్ణిమారాజ్, ఎస్ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రధానంగా గోదావరి పుష్కరాలు. నేను ఒక విలేకరుగా పనిచేశాను. ఎప్పుడూ లేనంతగా ఈసారి గోదావరి పుష్కరాల్లో అసలు క్లారిటీ లేదు. ఎవరెవరో వస్తున్నారో వెళ్తున్నారో, అసలు ఎన్ని కోట్లు మంజూరు చేశారు, కేంద్ర ప్రభుత్వం ఎంత మంజూరు చేసింది, ఏటుగట్ల దగ్గర నుంచి అసలు ప్లాన్ ఏం చేస్తున్నారు, ఇది ఎవరికి అర్థం కావట్లే. ఏవో వర్క్స్ జరుగుతున్నాయి, ఆ వర్క్స్ అప్పుడే పాడైపోతున్నాయి, నాణ్యత లేదు. అందుకని మేమేం కోరుతున్నామంటే గోదావరి పుష్కరాల పనుల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. దాని మీద మళ్ళా రాజమండ్రిలో అన్ని రాజకీయ పార్టీల ప్రసంగాల్ని కూర్చోబెట్టి మీరు జరిగిన రిపోర్ట్ చెప్పండి. 2020లో కోవిడ్ సందర్భంలో $28 కూడా పెట్రోల్ ముడి చమురు పడిపోయిన సందర్భంలో కూడా మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరుగుదల అనేటువంటిది శుద్ధ అబద్ధం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచుకుంటూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ మీద అదనపు పన్నులు పెంచుకుంటూ వచ్చాయి. ఈ రెండు ప్రభుత్వాలు వేసినటువంటి పన్నుల భారమే వాస్తవానికి ఈ రోజు ఉన్నటువంటి అంతర్జాతీయ ముడి చమురు ధరలో పెట్రోలు లీటర్ ₹55 దొరకాలి ఈ దేశంలో ప్రజలకి. కానీ ₹120 కంటే అదనంగా పెరిగినటువంటి ₹65 భారం కేంద్ర ప్రభుత్వం వేసిన భారము, రాష్ట్ర ప్రభుత్వం వేసిన భారమే. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ మీద వేసినటువంటి అదనపు భారాలను ఉపసంహరించాలనేటువంటి డిమాండ్ వామపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. దీనికోసం ప్రజలను కదిలించే పని చేస్తూ ఉన్నాం. మొదటి అంశం ఈ పెరిగిన ఏదైతే పెట్రోల్, డీజిల్, గ్యాసు ఇంకా ఇతరున్న సమస్యల మీద ఈ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున రాష్ట్రారోపణలు, నిరసనలు, కార్యక్రమాలు చేయాలి. అలాగే ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ఉద్యమ రూపంలో మలచాలని చెప్పి ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈవేళ మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మన ఈవేళ ఇక్కడ సమావేశం అయ్యాం. రేపు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రతి సెంటర్, ప్రతి హౌస్కి తిరిగి, ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఈ మోడీ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వేరు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే.